ఒంటరిగా, ఏదో నిరుత్సాహం, ఏదో బెంగ, ఏదో ఆలోచన, ఏదో రకమైన డిప్రెషన్ వచ్చినప్పుడే ఏ మనిషి అయినా సరే ఒంటరిగా గుమ్మం దగ్గర కూర్చుంటాడు. అవునంటారా కదంటారా? అన్ని బాగున్నాడు ఎవడన్నా సరే గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏట్రా బాబు అని చెప్పి ఆలోచిస్తాడా? ఏమీ బాగోలేనప్పుడే గుమ్మం దగ్గర ఒంటరిగా కూర్చునే పరిస్థితి వస్తుంది. అయితే లోతు కూడా గవిని దగ్గర కూర్చున్నాడంటే ఆయన కూడా ఏదో విషయంలో డిప్రెస్ అయిపోయి ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, రెండు విషయాలను బట్టి ఆయన ఎక్కువ డిప్రెస్ అవుతా ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి ఏంటంటే, అనవసరంగా చోటుకు వచ్చాను అనేది మొట్టమొదటి కారణం. అనవసరంగా మా పెద్దనాన్న కాదని మా పెద్దనాన్ని ఎదిరించి చాలా నీళ్లు పచ్చని చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి అనవసరంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను రా బాబు అని చెప్పి ఏడుస్తున్నాడు. రెండో కారణం ఏంటంటే, ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్తాను రా బాబు అని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఒంటరిగానే ఉండుంటాడని నా అభిప్రాయం. ఈ రెండు విషయాలను బట్టి అక్కడ కూర్చొని గేటుదారు ఏంటి బతుకు, అనవసరంగా వచ్చాను ఇక్కడికి, ఇంకెంతకాలం బతకాలి, ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతాం రా బాబు, దేవుడు ఎప్పుడు తప్పిస్తాడు రా అని ఒంటరిగా గుమ్మందరు కూర్చుంటే ఇద్దరు దేవదూతలు లోతుని ఎదుర్కొన్నారు. అంతవరకు మీ అందరికీ తెలిసిందే. ఎందుకు ఒంటరిగా కూర్చున్నాడు, ఎందుకు అంత డిప్రెస్ అయిపోయాడు, ఎందుకు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడంటే, ఆ ప్రాంతం అంత భయంకరమైన పాప లోకములో మునిగి ఉన్న ప్రాంతము, భయంకరమైన పాపాన్ని జరిగిస్తున్నటువంటి ఆ ప్రాంతం అదంతా కూడా. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, ప్రతి వయసుకు సంబంధించిన వారందరూ కూడా ఒక భయంకరమైన పాపంలో మునిగిపోయిన వారిగా సొదొమ గొమొర్రా యొక్క ప్రాంత పరిస్థితులన్నీ కూడా తెలియపరుస్తున్నాయి. ఏంటి ఆ పాపం అంటే ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, సెక్స్ పిచ్చోళ్ళందరూ, హోమో సెక్షువల్స్ అంటారు వాళ్ళని, హోమో సెక్షువల్స్ అంటారు. అంత భయంకరమైన పాపం. చిన్నపిల్లలు లేదు, యవన వయసులో ఉన్నవారు లేరు, మధ్య వయసులో ఉన్నవారు లేరు, వృద్ధాప్యంలో ఉన్నవారంటూ లేరు. ఇంక అందరూ కూడా ఏ కొత్త వ్యక్తి, ఏ బయట వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళినా సరే వెంటనే ఆ వ్యక్తిని ఏదో రకంగా ఏదో చేసి సమర్పించాలి అనే ఆలోచన వాళ్ళల్లో ఉందని చెప్పి లేఖన చరిత్ర చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అంత భయంకరమైన పాపంలో నింపబడి ఉన్న పరిస్థితులు సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కువగా గే కల్చర్ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది. గే కల్చర్ అనగా స్వలింగ సంపర్కము. ఒక మగవాడు మధ్యన సైనం జరుగుతూ ఉండేదన్నమాట. మగవాడికి మధ్యన సంభోగం అనేటువంటి జరుగుతూ ఉండేది. అయితే దేవుడి యొక్క సృష్టి క్రమం ఏంటంటే, ఒక ఆడవారు ఒక మగవారు కొరకు దేవుడు దాన్ని ఏర్పరిచాడు. కానీ ఇక్కడ సృష్టి విరుద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. మగవాళ్ళు తప్పు చేస్తున్నారు అక్కడ. గే కల్చర్, మగాళ్ళు సంభోగిస్తా ఉన్నారన్నమాట. అంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో కనబడతా ఉంది. దేవుడు కూడా తర్వాత కాలంలో ఆజ్ఞలు జారీ చేస్తూ, నియమాలు జారీ చేస్తూ, ఏ స్త్రీ కూడా జంతువు ఎదుట నిలబడకూడదు అన్నాడు. జంతు సైన్యం మంచిది కాదన్నాడు దేవుడు. అలాగే పురుష సంయోగం కూడా మంచిది కాదన్నాడు దేవుడు. అలాగే మగవాడు కూడా స్త్రీ వేషధారణ ధరించకూడదన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడంటే, ఇదంతా కూడా పాపం నుంచి వచ్చినటువంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా. హోమోసెక్షువాలిటీ అంటారు. ఇంకా వాళ్ళకి ఒక రకమైనటువంటి పిచ్చి. దాన్నే ఇప్పుడు ప్రస్తుతం LGBTQ అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ పాపులర్ అయినటువంటి విషయం ఇది LGBTQ అంటే ఎల్ అంటే లెస్బియన్ అంటే ఆడవాళ్ళు మధ్యన సంపర్కాన్ని కోరుకునేవారు లెస్బియన్స్ అంటారు. జీ అనగా గే అనగా మగవాడు మధ్యన జరిగేటువంటి సంపర్కాన్ని గే కల్చర్ అంటారు. బి అంటే బైసెక్షువల్ అంటారు. బైసెక్షువల్ అనగా ఒక వ్యక్తి ఆడవారితోనే ఉంటాడు, అదే వ్యక్తి ఇంకొక మగవాడితో కూడా ఉండడానికి ఇష్టపడుతుంది. వీళ్ళని బైసెక్షువల్స్ అంటా ఉంటారు. టీ అనగా ట్రాన్స్జెండర్స్ అనగా ఒక మగోడే ఆడవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఆపరేషన్లు అవి చేయించేసుకుని ఆ అంగం అంతటిని కూడా సర్జరీలో తీయించేసుకుని హిజ్రాలు అవి కనబడుతూ ఉంటారు చూడండి.
ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. ఒక మగవాడే పుట్టింది మగవాళ్ళగే కానీ ఆడవాళ్ళ బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పుట్టింది ఆడదే కానీ మగవాళ్ళ మారిపోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళందరినీ కూడా ట్రాన్స్జెండర్స్ అంటూ ఉంటారు. క్యూ అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎల్జీబీటీ క్యూలో క్యూ అనగా క్వశ్చనింగ్, అనగా వాళ్ళు పుట్టుక నుంచి కూడా వాళ్ళ జెండర్ ఎవరికీ తెలియదు. వాళ్ళు పుట్టుక నుంచి ఆడా కాదు మగా కాదు అన్నట్టుగా జెండర్ అనేది తెలియకుండా, సెక్స్ అనేది లేని పరిస్థితుల్లో ఉండేవారిని క్యూ దానికి పిలుస్తూ ఉంటాయి. ఎల్జీబీటీ క్యూ సొదోమ గొమొర్రాల్లో మొదలైంది ఈ పాపం. గే కల్చర్, పురుష సంయోగం, పురుష సంపర్కం ఎంత భయంకరమైన పాపం అంటే చూడండి. ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు దేవదూతలు లోతు గారితో పాటుగా వాళ్ళ ఇంటికి ప్రవేశిస్తూ ఉంటే వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళ మీద పడిపోయి రేప్ చేద్దామని చూస్తారు. అప్పుడు లోతు అంటాడు, నాకు పెళ్లి కాని ఇద్దరు కుమార్తెలు ఉన్నారయ్యా, కన్యకలయ్యా, వాళ్ళని ఇస్తాను, కావాల్సింది మీరు వాళ్ళతో మీరు ఏ తప్పన్నా చేయండి కానీ వీళ్ళని వదిలేయండి అంటే, వద్దు మాకు ఆ కన్యకలు సైతం మాకు వద్దు, ఈ మగవాళ్ళే మాకు కావాలి అంటే ఎంత పాపం జరుగుతుందో చూడండి. చిన్నపిల్లలు వృద్ధులు సైతం వచ్చేసారండి, ఎగబడిపోయారంట. కొత్త మగవాళ్ళు ఎవరో వచ్చారు, ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరో వచ్చారు, ఏదో రకంగా వీళ్ళని ఏదో చేసేయాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా లోతు ఇంటిని గుమ్ముకూడేశారు. అంత భయంకరమైన పాపం అది, అంత భయంకరమైన పాపం. ఆలోచనలో పెడతా ఉంటాడు సాతాను ఎప్పుడూ కూడా. ఆలోచనలో నుంచి మొదలు పెడతాడు పాపం అనే దాన్ని మన జీవితంలోకి తీసుకొని రావడానికి. ఆలోచనలు తప్పిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. మగవాడిగానే పుడుతూ ఉంటాడు, పుట్టుంటాడు, పెరుగుతాడు, కానీ మగవాడి మీదకి వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది ఆలోచనలు. చాలా జాగ్రత్త పడాలి. సాతాను యొక్క కుయుక్తది. అంత భయంకరమైన గే కల్చర్ ఉంది. ఆ రోజుల్లోనే ఉండేది, ఇప్పుడు లేదనుకుంటున్నారా? ఆ రోజుల్లో సొదోమ గొమొర్రా అనే ప్రాంత ప్రజలు మాత్రమే గే కల్చర్కి అలవాటు పడిపోయారు. ప్రస్తుత ప్రపంచంలో గేస్ అనేటువంటి వాళ్ళు లేని దేశం లేదు. ఒకప్పుడు సొదోమ గొమొర్రాలో మాత్రమే గేస్ ఉండేవారేమో, అంటే పురుష సంయోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఈ పురుష సంయోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు లేని దేశం అంటూ లేదు. అన్ని దేశాల్లో కూడా ఎక్కువగా పెంపొందించబడుతున్న కల్చర్ ఏదన్నా ఉందంటే ఈ ఎల్జీబీటీక్యూఏ గే కల్చర్ పెరిగిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గేస్ పెరిగిపోతున్నారు. అపవాది యొక్క లక్షణాలన్నీ కూడా, అపవాది లక్షణాలన్నీ కూడా అమెరికాలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ గే కల్చర్ ఇంకా వాళ్ళు అనుమతిస్తారు. గేస్గా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఏకంగా ఒక లా కూడా వాళ్ళు పాస్ చేస్తారు. ఇంకా ఇండియా దాన్ని అఫీషియల్గా పెర్మిట్ చేయట్లేదు. స్వాతంత్రత ఉంది, ఎలాగైనా బతకొచ్చని అన్నారు కానీ పర్మిషన్ ఉండదు ఇంకా ఇండియా. కానీ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? భారతదేశంలో ఎక్కువ గేస్ ఉండేటువంటి ఊర్లలో 2 ఊర్లు, ఒకటి ముంబై, ఒకటి ఢిల్లీ. ఎక్కువ గేస్ ఉన్నారు వాళ్ళు ఆ 2 పట్టణాల్లో. మరి ఆంధ్ర తెలంగాణలో లేరా అండి? ఆంధ్ర తెలంగాణలో, ఆంధ్ర గురించి నాకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణ గురించి మాత్రం 17%, అంటే 100లో 17% మంది తెలంగాణలో గేసే ఉన్నారంట. గేసే ఉన్నారు. మీకు విషయం చెప్తున్నాను చూడండి. 2012లో తీసిన లెక్కల ప్రకారంగా, 2012వ సంవత్సరంలో తీసిన లెక్కల ప్రకారంగా మన భారతదేశంలో అప్పటికి 25 లక్షల మంది గేస్ ఉన్నారంట. 2012లో 25 లక్షల మంది. కొన్ని లెక్కలు ఇంకా అఫీషియల్గా క్యాలిక్యులేట్ చేసింది కాదు, ఇంకా చాలామంది లోపల పల్లెటూరులో ఉంటారు. పైపైన లెక్కల ప్రకారంగా భారతదేశంలో 2012వ సంవత్సరానికే 25 లక్షల మంది గే కల్చర్ని అవలంబిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో 1,25,000 మంది హెచ్ఐవి ఉన్న వాళ్ళే. ఆ 25 లక్షల కేసులో 1,25,000 మందికి హెచ్ఐవి ఉందంట. ఎంతమందితో తిరుగుతాడో, ఎంతమందితో కొలుస్తాడో. 2012 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు సుమారు పూర్తి అవుతా ఉంది.
ఈ 12 సంవత్సరాల్లో ఆ 25 లక్షల మంది ఎన్ని లక్షల మంది అయ్యి ఉంటారో మీరు ఆలోచించుకోండి. ఒక్క గే కానీ మన ఆఫీసులో కానీ మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఉన్నాడా? మొత్తం బ్యాచ్ అతన్ని పాడు చేస్తారండి. అంత డేంజరస్ ఫెలోస్ వాళ్ళు. మెంటల్గా సాతాను వాళ్ళ మీద అట్టి ఆలోచన కలుగు చేసి పాడు చేస్తూ ఉంది. గే కల్చర్ ఇండియాలో కూడా వచ్చేసింది. అందుకే ఆయన వచ్చే సమయంలో ఒక గుర్తును గుర్తు చేస్తాడు. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును అంటాడు. అంటే ఆ రోజుల్లో ఎలాగైతే పురుష సంయోగం ఎక్కువ ఉందో, ప్రస్తుత దేవుని రాకడ ముందు కూడా అంత పురుష సంయోగులు అయిపోతారని ఉంది బైబిల్లో. గే కల్చర్. మగాళ్ళు పెళ్లి చేసుకున్నారు, టీవీలో చూడలేదమ్మా. హైదరాబాద్ 4 రోజుల క్రితం చేసుకోలేదా? ఇద్దరు మగాళ్ళే, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకున్నారంట. మరి వాళ్ళిద్దరి మధ్యన సంపర్కం ఏంటని అంటే నేను చెప్పకూడదు, చాలా అసహ్యంగా ఉంటుంది, చెప్పాలనుకోవట్లేకపోతే నేను. అంత దరిద్రం అది. మనకు ఆలోచిస్తుంటేనే, లేదంటే ఒక వ్యక్తి మీ ఎదురుగుండా మాట్లాడుతుంటేనే మీకు అంత అసహ్యం వేస్తుంది, అంత చిరాకు పడుతుంది, చిచ్చి అని అనిపిస్తుంది. దేవుని స్వరూపంలో కలుగు చేయబడిన మనుషులు తన బిడ్డలు అలా మారిపోతుంటే దేవుడు ఎంత నలుగుతున్నాడో అర్థం చేసుకోండి. ఆ నలుగురిని భరించలేక, ఆ పరిస్థితిని చూడలేక సమూలంగా సొదొమ గొమొర్రాలో ఉన్న ఒక్క పీసును కూడా ఉంచకుండా కాల్చిపడేశాడు. కాల్చేసాడు మొత్తం, ఒక్కను కూడా మిగల్చలేదు. అంత భయంకరమైన పాపం. దేవదూతలు మనిషి రూపంలోనే వస్తారు. నిన్న కూడా ఎవరు నాకు ఒక కామెంట్ చేశారు, దేవదూతలకు శరీరం ఉంటుందని. శరీరం లేదు కానీ వాళ్ళ ఆత్మలే, కానీ శరీరాన్ని దాల్చుకోగలరు వాళ్ళు. శరీరాన్ని రూపొందించుకుని శరీరంలోకి రాగలరు వాళ్ళు. అలాగ వచ్చిన దేవదూతలు మగవాళ్ళు, అందులో చాలా అందంగా ఉండుంటారు. ఎగబడిపోయారు. ఎంతో లోతు ఇంటి దగ్గరికి వచ్చేసి తలుపులు పాతలు కొట్టేసి బయటకు పిలుస్తావా లేదా అమ్మాయిలు ఉన్నారా, ఇద్దరు మంచి అమ్మాయిలు రా, కన్యకలు రా, ఇస్తాను రా, వద్దో ఆ మగాళ్ళే కావాలి అంటే వాళ్ళు ఎంత అలవాటు పడిపోయారు దాన్ని చూసుకోండి. అలవాటు పడిపోయారు, అర్థం చేసుకోండి. అంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అగ్ని గంధకములతో కూడిన వర్షాన్ని కుమ్మరించి సమూలంగా సొదొమ గొమొర్రాని ఏం చేశాడు? నాశనం. గడ్డి కూడా మొలవనంతగా మిగిలిపోయిన ప్రదేశం ఇప్పటికే కూడా సొదొమ గొమొర్రా. ఇప్పటికే కూడా గే కల్చర్ మీకు తెలియదేమో, ప్రతి పట్టణంలో ఉంటారు గేస్. మీకు తెలియదేమో, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా అయితే ఉండవు. మీకే తెలియపోవచ్చు, మీ పిల్లల్లో కూడా కొంతమంది గేసు లెస్బియన్స్ ఉంటారండి. గమనించుకోండి తల్లిదండ్రులారా, కనిపెట్టండి పిల్లల్ని, వదిలిపెట్టేకండి. అలాగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఏముందలు అన్నట్టుగా ఉండకండి. గమనించండి పిల్లల్ని, యవన బిడ్డల్ని ఎక్కువగా వాడు మృంగుతున్నాడు అపవాది. సొదొమ గొమొర్రా మీద ఎప్పుడైతే అగ్ని గంధకములతో కూడిన వర్షాన్ని దేవుడు కుమ్మరించాడో, ఇంకా సమూలంగా పట్టణంలో గడ్డి కూడా మొలవనంతగా కాల్చిపడేశారు. ఎందుకంటే దేవుని సన్నిధికి ఆ మొర్ర గొప్పగా చేరిందని ఉంటుంది. దేవుని సన్నిధికి చేరిందంటే పాపం ఎంత ఘోరాతి ఘోరమైందో అర్థం చేసుకోండి, ఎంత ఘోరాతి ఘోరమైందో. బైబిల్లో ఏది రాయబడినా అది ఉన్న విషయమే, లేని విషయాన్ని ఎప్పుడు కూడా మాట్లాడడం రాయడానికి కూడా దేవుడు అనుమతించడం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు జరిగిన ప్రతి విషయం, రాయబడిన ప్రతి విషయం కూడా భూమి మీద సంభవించినదే, లేని విషయాన్ని రాయలేదు. నేను బైబిల్ దేవుడు నిజదేవుడు, బైబిల్ మాత్రమే యథార్థమైందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ బైబిల్ సత్యమైనది, బైబిల్ నిజమైనది అని నమ్మడానికి 2 విషయాలు చెప్పమంటారా? బైబిల్లో ఉన్న ప్రవచనాలు మాత్రమే నెరవేరుతున్నాయి. ఇంకా అర్థం చేసుకోవడం ఇంకేముంది? బైబిల్లో ఏ ప్రవచనాలు అయితే ప్రవచించారో ప్రవక్తలో దేవుడి మూలంగా, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి. దేని ఆధారాన్ని బట్టి అంటే బైబిల్ ఆధారంగానే. ఇంకే ఇతర మత గ్రంథంలో కూడా ఇలాంటి ప్రవచనాలు లేవు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయంటే బైబిల్ సత్యమైందనే కదా నా అర్థం. అలాగే బైబిల్లో సంభవించిన ప్రతి చరిత్ర ప్రస్తుతం లోకంలో కనబడుతుంది.
చరిత్ర ఉంది. బైబిల్లో జరిగిన ప్రతి విషయాన్ని గురించిన చరిత్ర లోకంలో స్పష్టంగా కనబడుతుంది. భౌగోళిక శాస్త్రీయ పరిశోధనలో కూడా చాలా విషయాలు బైబిల్లో ఉన్నవే జరిగినాయి అని చెప్పి బయట పెడుతున్నారు. ఇంకెంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? బైబిల్ సత్యమైందని, బైబిల్ దేవుడు నిజదేవుడని ఇంకా నమ్మడానికి ఎంతకంటే పెద్ద విషయాలు లేదు. ఒకటేమో ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి, రెండోదేమో బైబిల్లో జరిగిన ప్రతి విషయం కూడా చరిత్రలో దొరుకుతూ ఉంది మనకి. ఇంకా ఈ విషయం చెప్పమంటారా? మన భారతీయులం కదా, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళమేనా? మన భారతదేశానికి సంబంధించిన పేరు కూడా ఈ బైబిల్లోనే ఉంటుంది. భారతదేశం నిజమైన దేశమా కదా? ఉన్న దేశమా కదా? లేని దేశమా? ఉందా లేదా? ఇండియా అనేది ఉన్న దేశమేనా? కల్పితం నుంచి వచ్చిన దేశం కాదు కదా, చాలా పురాతనమైన దేశం. ఆ దేశం గురించి కూడా ప్రస్తావించిన ఏకైక గ్రంథం బైబిలే. హిందూ దేశం అని ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి మొదలైపోతుంది, మొదటి 2 వచనాల నుంచి మొదలవుద్ది. హిందూ దేశము, మన ఇండియా గురించి రాసి ఉంచిన గ్రంథం బైబిల్ గ్రంథం. అది ఇండియన్స్కి అర్థం కావట్లేదు. హిందూ దేశం, ఎస్తేరు యొక్క భర్త గారు అహశ్వరేషు 127 దేశాలు పరిపాలించేవాడు. హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు 127 దేశాలు పరిపాలించిన రాజు అయిన పారసీక దేశపు రాజు ఎస్తేరు యొక్క భర్త. అంటే ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించింది కూడా బైబిల్లో ఉన్న రాజే. ఈ బైబిల్లో ఉన్న రాజే ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించాడు. ఈ చరిత్ర చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది. కానీ ఇంకా కూడా చాలా మంది నమ్మలేకపోతున్నారు. 127 దేశాలు పాలించిన గొప్ప రాజు అండి ఎస్తేరు గారి యొక్క భర్త గారు. మన దేశాన్ని కూడా పాలించిన గొప్ప రాజుగారైన హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు 127 సంస్థానాలని పాలించిన రాజుగారైన. అది బైబిల్లోనే ఉంది, చరిత్రలో దొరుకుతోంది. ఇంకెంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి బైబిల్ నిజమైందని నమ్మడానికి? మన దేశం పేరు రాయబడింది హిందూ దేశం అని. నమ్మలేకపోతున్నారు చాలామంది. ఆ మొన్నటి వరకు కూడా కొంతమంది ఉంటారు కదా, నాస్తికులు ఉంటారు, ఏ దేవుణ్ణి నమ్మరాలు. కొంతమంది బైబిల్ వ్యతిరేకులు ఉంటారు. అసలు బైబిల్లో ఏ విషయాన్ని కూడా వాళ్ళు నమ్మకపోగా తిరిగి ఖండిస్తూ ఉంటారు, కాదు అని చెప్పి. ఏదో ఒక రకమైన కాంట్రడిక్షన్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగ అనుకునేవారంట. బైబిల్లో ఈ ఆదికాండంలో జరిగినటువంటి సంభవించినటువంటి విషయం, పరిణామం ఒక కల్పితమైంది. ఒక వాల్కెనిక్ ఎరప్షన్ వల్ల, ఒక అగ్ని పర్వతం పేలిపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు, ఇది బైబిల్లో ఉన్నదంతా కూడా అవాస్తవం అని అనుకునేవారు. కానీ రీసెంట్గా కొన్ని పరిశోధనలు జరిగినాయి. ఈ సొదోమ గొమొర్రా అనేటువంటి పట్టణం అనేటువంటిది ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి చాలా సంవత్సరాలు 1976 నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా కొంచెం 2000 సంవత్సరాలకు ఇంకా ఎక్కువ పరిశీలన చేశారు. 2005లో అనుకుంటా నాకు తెలిసి. ఇటలీకి సంబంధించిన ఒక శాస్త్రీయవేత్త చాలామంది ఉన్నారు, పరిశోధన చేశారు. జరిగిందా లేదా అంటే సొదోమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని మేము కనుగొన్నామని వాళ్ళు ఒక వార్తని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మృత సముద్ర భాగంలో ఉంది ప్రాంతం అంతా కూడా, డెడ్ సీ. దాని మీద మనిషి పడుకున్న మునిగిపోవడం, ఆ నీటి సాంద్రత డెన్సిటీ తక్కువ, ఉప్పు శాతం ఎక్కువ ఉండడాన్ని బట్టి. తాతయ్య గారు కూడా వెళ్ళి ఆ ఫోటోలన్నీ మీరు చూసే ఉండొచ్చు. సముద్రం మీద పడుకున్న కిందకి దిగిపోం, తేలుతూ ఉంటాం. ఆ ఫొటోస్ నా దగ్గరికి ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ మృత సముద్ర ప్రాంత దిగువ భాగాల్లో సొదొమ గొమొర్రాను మేము కనుక్కున్నామని చెప్పి చారిత్రాత్మక వ్యక్తులందరూ కూడా దానికి చాలా బలంగా సాక్ష్యాన్ని ఇచ్చారు. అంటే స్టార్టింగ్లో వాళ్ళు అనుకున్నారంట ఇది ఒక సున్నపు కొండ, సున్నపు దెబ్బ అని అనుకున్నారు. కానీ చాలా ఎక్కువ పరిశోధన చేస్తే ఆ సున్నపు దెబ్బలా కనబడేటువంటి ప్రాంతంలో సల్ఫర్ అనేది దొరికింది. సల్ఫర్, గంధకము, అదొక కెమికల్ కాంపౌండ్. అది సల్ఫర్ దొరికింది.
ఇంతంత గుళ్ళు గుళ్ళులాగా, రౌండ్ తెల్ల రాతిల్లాగా, రాళ్ళల్లాగా, రౌండ్గా రాళ్ళు ఉంటాయి చూడండి, తెల్లగా ఉన్న రాళ్ళు దొరికినాయి. అవన్నీ కూడా సల్ఫర్ బాల్స్ అన్నీ కూడా. అవన్నీ తీసి పరిశోధన అంతా కూడా చేసి వాళ్ళు తేల్చి చెప్పిన నిజం ఏంటంటే, ఇది ఒక పట్టణము. ఒకప్పుడు ఇక్కడ మనుషులు జీవించేవారు. ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద పట్టణం ఇది. ఇదంతా కూడా ఒక అగ్ని కారణంగా కాలిపోయింది. ఇక్కడ పచ్చగడ్డి కూడా మొలవనంతగా మాడిపోయింది ఈ భూభాగం అంతా కూడాని అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్నివర్షాన్ని కుమ్మరించాడు కదా, ఆ కుమ్మరించిన ప్రాంతమే ఈ ప్రాంతం. అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్రిమ్స్టోన్ అని ఉంటుంది. బ్రిమ్స్టోన్ విత్ ఫైర్ అని ఉంటుంది. అంటే అగ్నితో కూడిన గంధకములు అని ఉంటుంది. అవి కుమ్మరించబడ్డాయి అని ఉంటుంది. ఆ గంధకం ఏంటంటే సల్ఫరే. చాలా స్పీడ్గా ఉష్ణోగ్రతని పెంపొందించేటువంటి పదార్థం ఇది. అయితే ఈ ఏమంటారు వాటిని, అగ్ని పర్వతాల దగ్గర కూడా ఎక్కువగా సల్ఫర్ దొరుకుతూ ఉంటుంది. కానీ అగ్ని పర్వతాల దగ్గర దొరికే సల్ఫరో, లేకపోతే మనిషి తయారు చేసే సల్ఫరో పసుపు రంగులో ఉంటుంది. వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ సల్ఫర్ తెల్లగా ఉంది. మామూలు సహజసిద్ధంగా భూమి మీద దొరికేటువంటి సల్ఫరు పసుపుగా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు కనుగొన్న సల్ఫరు తెల్లగా ఉంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది భూలోకానికి సంబంధించినటువంటి సల్ఫర్ కాదు, ఇది ఆకాశ మండలం నుంచి కుమ్మరించబడిన అగ్నివర్షమే ఈ వర్షం. సల్ఫర్ చాలా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లోతు కాలం నుంచి ఇప్పుడు మనం చూస్తే అబ్రహాం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, ఆదాము నుంచి అబ్రహాంకు 2000 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 4000 సంవత్సరాలు సుమారుగా. ఈ 4000 సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కుమ్మరించబడినటువంటి సల్ఫరు ఇప్పటికీ కూడా మండుతుంది. అవి చిన్న చిన్న గులుకులు దొరికినాయి అని చెప్పాను కదండి. అక్కడంతా సజీవ దహనం అయిపోయారు, పట్టణం అంతా కాలిపోయింది, గడ్డి మొలవదు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూనే అక్కడ కనుగొన్నటువంటి ఆ పరిశోధనలో దొరికినటువంటి ఆ బాల్స్ని వాళ్ళు పరిశోధించి వెలిగిస్తే 4000 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ మండుతున్నాయి. ఎంత స్పీడ్గా మండుతున్నాయో. సహజ సిద్ధంగా భూలోకం మీద దొరికేటువంటి సల్ఫర్ అయినా సరే అంత వేగా మండుతుందో లేదో తెలియదు, కానీ ఈ సల్ఫర్ చాలా స్పీడ్గా మండుతూ ఉంది. చాలా స్పీడ్గా మండుతూ ఉంది. అది ఎంత ప్రమాదకరమైందనంటే, వెలిగించామనుకోండి, ఎలుగుతా అగ్నిని దాన్ని ఉత్పత్తి చేస్తూనే వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. రెండోది ఒక రకమైన సబ్స్టెన్స్ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. అంటే అది ఎలాగంటే, ఇప్పుడు చేతులు దాన్ని వెలిగించుకున్నాం అనుకోండి, ఆర్త కర్పూరం వెలిగి ఆరిపోద్ది. కానీ సల్ఫర్ అలా కాదు. అది చేతులు పెట్టుకుని కానీ అది వెలిగించాం అనుకోండి, అది మండుతూ వేడిని కలుగు చేస్తుంది, కింద ప్రాంతం అంతటిని కూడా తినేస్తుంది, గుల్ల చేసేస్తుంది, కన్నం పెడద్దు అన్నమాట. అంత వేడి కరుగుతా మండుతూ ఉంటుంది. అలాంటి సల్ఫర్ బాల్స్ని పరిశోధనలో శాస్త్రవేత్తలందరూ కూడా కనుగొన్నారు. ఆ సల్ఫర్ కూడా ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడో కాదు, నరకం అంతా కూడా సల్ఫరే. ప్రకటన గ్రంథం 20 చూస్తే ఆ క్రూర మృగమును, అదే అపవాదిని, సాతాన్ని దేవుడు బ్రిమ్స్టోన్స్తో కూడిన లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకములతో కూడినటువంటి దానిలో వేసేస్తాడనుంది. అంటే నరకంలో ఈ సల్ఫరే ఉంటుంది, భయంకరమైన వేడి. ఇంక మామూలుగా ఉండదు. అందుకే వాక్యం సెలవేస్తున్న, పురుగు చావదో అగ్ని ఆరదు. అంత భయంకరమైన శ్రమ ఉంటుంది నరకంలో. అంత భయంకరమైన శ్రమ అండి. 4000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ గట్టి మొలట్లేదంట. మరి నరకంలో ఉండే వేడి, మంట, బాధ, శ్రమ ఇంకెంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నరకం అంతా కూడా బ్రిమ్స్టోన్, గంధకములతో, అగ్ని గంధకములతో అపవాది కొరకు సిద్ధపరిచినదే నరకము. అపవాది యొక్క పడద్రోయబడిన సమూహం కొరకు మనం కూడా వెళ్దామంటే కూడా దేవుడు కాదండి, మీ ఇష్టం.
మామూలుగా ఉండదు అక్కడ నరకం అంటే. అంత భయంకరమైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏంటి అక్కడ జరిగిన పాపం అంటే గే కల్చరు, పురుష సంయోగం, పురుష సంపర్కం, ఒక పురుషుడు ఒక మరొక పురుషుడితో సంభోగించడం దేవుని దృష్టిలో మహాఘోరాతి ఘోరమైన పాపము. బైబిల్ ఎప్పుడూ కూడా లేనిది చెప్పదు, ఉన్నది మాత్రమే చెప్పే గ్రంథం, గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంకా నమ్మడానికి లోకం ఎన్ని కారణాలు వెతుకుతుందో. మన దేశం పేరే రాసి ఉంచాడు బైబిల్, ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? అంత భయంకరమైనటువంటి ప్రాంతంలో నుంచి లోతు గారిని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు.